రాకేష్ ఏ కమాండ్తో క్రియేట్ చేస్తాం? టచ్ ఫైల్. టచ్. టచ్ ఫైల్. ఓకేనా? అదే ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటి? ఎంకేడి. ఎంకే ఫోల్డర్ కి ఎంకేడిఆర్ అన్న డిక్షనరీ. ఎగ్జాక్ట్లీ. ఫోల్డర్ అన్నా డైరెక్టరీ అన్నా ఒకటే. ఒకటే. ఓకేనా? ఫోల్డర్ అన్న డైరెక్టరీ అన్న ఒకటే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక లైనిక్స్ సర్వర్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? లైనిక్స్ సర్వర్ క్రియేట్ చేస్తాం. ఓన్లీ మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ లైనిక్స్ సర్వర్ని ఎలా ఆపరేట్ చేయాలో మాత్రం నేర్చుకుంటున్నాం. ఓకేనా? సో నేను ఏం చేస్తున్నాను లైనిక్స్ సర్వర్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు అమెజాన్ లైనిక్స్. ఓకేనా? వర్షన్ 2023 జస్ట్ లాంచ్. ఎప్పుడైనా సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఏమడిగిద్దని చెప్పాను నేను? కీ పేరు. ఓకేనా? నేనేం చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయను. ఎగ్జిస్టింగ్ కీ పేరు యూజ్ చేసుకుంటాం. ఓకేనా? ఎగ్జిస్టింగ్ కీ పేరు యూజ్ చేసుకుంటా. ఎలా? న్యూ బ్యాచ్ ఓకే. సరే టెంపరరీగా నేను సెలెక్ట్ చేసుకొని కీ అనేది లాంచ్ ఇన్స్టెన్స్ ఒక సర్వర్ని క్రియేట్ చేశాను. జస్ట్ ఇప్పుడు నేను ఒక సర్వర్ని క్రియేట్ చేశాను కాబట్టి ఒక సర్వర్ని ఇప్పుడు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? చూడండి ఇన్స్టెన్సెస్ అన్నా సర్వర్ అన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నాకేం రాలేదు చూసారా? రీఫ్రెష్ చేస్తున్నా. జస్ట్ సెలెక్ట్ చేశాను, కనెక్ట్ అవుతున్నాను. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఒక సర్వర్ని కనెక్ట్ అవ్వగానే ఫస్ట్ ఒక కమాండ్ ఇస్తున్నాను నేను. అది ఏ కమాండ్ అని చెప్పాను? sudo.su. డబుల్ సైన్ ఏంటి? sudo.su సూడో స్పేస్ su. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా ఇక్కడ ఫస్ట్ లాగిన్ అవ్వగానే డాలర్ అని ఉంటుంది. డాలర్. ఓకేనా? అంటే ఇప్పుడు నేను ఎక్కడున్నాను అంటే నార్మల్ యూజర్లో ఉన్నాను అని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి సార్ ఈ నార్మల్ యూజర్కి సూడో స్పేస్ ఎస్యూ అని కొట్టంగానే రూట్ యూజర్కి డిఫరెన్స్ ఏంటో నేను చెప్తాను సెకండరీ. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ ఇలా డాలర్ ఉంది అని అంటే అర్థం ఏంటి అంటే నార్మల్ యూజర్. సూడో స్పేస్ ఎస్యూ అని ఇచ్చాను. చూడండి డాలర్ ఏమైంది? ఇక్కడ డాలర్ ఏమైంది? హ్యాష్ గా కన్వర్ట్ అయింది. ఓకే, ఈ రెండింటి డిఫరెన్స్ నేను చెప్తాను. ఓకేనా? ఎకో వస్తుంది ఒకసారి చూడండి నరసింహ. ఓకే, క్లియర్. నేను ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. TOUCH సురేష్. ఏం క్రియేట్ అయింది ఇప్పుడు చెప్పండి? వాణి, సారిక, రాకేష్. ఫైల్ క్రియేట్ అయింది. ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఫైల్ అనేది ఏ నేమ్ తో క్రియేట్ అయింది? సురేష్. ఎగ్జాక్ట్లీ కరెక్టే కదా. MKDIR స్పేస్ కన్ఫ్యూజ్ చేయను ఫోల్డర్. ఇప్పుడు ఏం క్రియేట్ అయింది? మళ్ళీ ఎంటర్. ఏం క్రియేట్ అయింది? ఒక ఫైల్ క్రియేట్ అయింది, ఫోల్డర్ క్రియేట్ అయింది. ఓకేనా? ఫోల్డర్ కి ఫైల్ కి మీకు ఆల్రెడీ డిఫరెన్స్ తెలుసు. విండోస్ లోకి వస్తున్నాను. ఓకేనా? సరే ఫస్ట్ ఎల్ఎస్ అనే కమాండ్ ఎందుకు యూజ్ అయింది? ఎగ్జాక్ట్లీ. మరి నేను డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ దీని యొక్క ప్రాపర్టీస్ కూడా చూడాలి. అప్పుడు LL గుర్తుపెట్టుకోవాలి. LL గుర్తుపెట్టుకోవాలి, అందరూ అనాలి. ఓకేనా? ఎందుకంటే మనకు టెక్నాలజీ వర్డ్స్ వచ్చేస్తాయి అప్పటికప్పుడు నేర్చేసుకోవాలి. ఫోల్డర్, డైరెక్టరీ, సురేష్, ఫైల్. ఓకేనా? క్లియర్. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే అసలు ఈ ఫైల్ కి ఫోల్డర్ కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు నేను విండోస్కి వచ్చాను. విండోస్కి వచ్చి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక C డ్రైవ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా ఫైల్లో ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ క్రియేట్ చేయగలుగుతామా చేయలేమా? ఫైల్లో విండోస్లో నేను చెప్పేది. విండోస్లో ఫైల్లో ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ క్రియేట్ చేయగలుగుతామా? ఫైల్లో చేయొచ్చు. ఓకే, ఫైల్లో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. నేనేం అడిగాను క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇది ఫైల్లో ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ క్రియేట్ చేయలేం. ఫైల్ అంటే ఫైల్ ఓపెన్ చేస్తాం, జస్ట్ డేటా రాస్తాం,
సేవ్ చేస్తాను, క్లోజ్ చేస్తాను. ఏం చెప్తున్నాను పాయింట్? ఓకే. ఫైల్ అన్నాక జస్ట్ డేటా ఓపెన్ చేస్తాను, డేటా టైప్ చేస్తాను, సేవ్ చేస్తాను, క్లోజ్ చేస్తాను. ఫైల్. అదే ఫోల్డర్లో మళ్ళీ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఫోల్డర్లో ఫోల్డర్ క్రియేట్ చేశా. ఫోల్డర్ లోపలికి వెళ్తున్నాను, ఫోల్డర్లో ఫైల్ క్రియేట్ చేయొచ్చు అండ్ ఫోల్డర్ కూడా క్రియేట్ చేయొచ్చు. అర్థమవుతుంది ఏం చెప్పాను? పాయింట్ ఒకసారి చెప్పండి. సారిక, రాకేష్, నరసింహ. ఏం చెప్తున్నాను? విండోస్లోనే నేను చెప్పింది. ఇప్పుడు విండోస్లో ఏం చేస్తున్నాను చెప్పండి. విండోస్‌లో ఫోల్డర్ తీసుకొని ఒక ఫైల్ క్రియేట్ చేస్తాము, డేటా ఇస్తాము. ఎగ్జాక్ట్లీ. అది ఫైల్‌లో అయితే ఒక ఫైల్ తీసుకుంటాము, డేటా ఇన్సర్ట్ చేస్తాము, క్లోజ్ అంతే చేస్తాం కదా. అంతే. దాంట్లో ఇప్పుడు ఫోల్డర్ మీరు క్రియేట్ అవ్వదు. ఏ డైరెక్టరీ అయినా తీసుకోండి, ఇప్పుడు ఏ ఫోల్డర్ అయినా తీసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఈ ఫోల్డర్ ఉంది, ఈ ఫోల్డర్లో మళ్ళీ ఏమేం చేయొచ్చు సారిక? మళ్ళీ ఏమేం న్యూ చేయొచ్చు? ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ మళ్ళీ క్రియేట్ న్యూ ఫైల్స్ చేసుకోవచ్చు. క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ న్యూ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మరి ఫైల్లో అయితే ఫైల్‌లో ఓన్లీ అయితే ఫైల్ ఫైల్ ఎంటర్ ఇస్తాము, చేస్తాం. డేటా జస్ట్ రాస్తాం ఫైల్ అంతే. క్రియేట్ చేస్తాం, డేటా ఇన్సర్ట్ డేటా చేస్తాం అంతే. డేటా ఎంటర్ అంతే, చేస్తాం. అంతకుమించి ఏం లేదు కదా. చూడండి, ఏ ఫైల్ అయినా ఏ ఫోల్డర్ అయినా అదే ప్రాసెస్ కదా విండోస్లో. అంతే కదా. డైరెక్టరీలోకి వెళ్ళగలుగుతాం, ఎస్. ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేయగలుగుతాం, ఇంకో ఫైల్ క్రియేట్ చేయగలుగుతాం. అలా అని చెప్పేసి ఫైల్ లోపలికి వెళ్ళి డైరెక్టరీ ఏం క్రియేట్ చేయలేం. డేటా రాస్తాం, సేవ్ చేసుకొని ఉంచుకుంటాం. ఓకేనా? అంతేనా? ఇంతవరకు దీంట్లో ఏదైనా డౌట్ ఉందా? ఈ డైరెక్టరీలో ఫైల్స్లో క్లియరా? ఆహా! విండోస్లో లేదు. ఎస్. ఇప్పుడు ఎస్. సేమ్ అలాగనే ఇప్పుడు నేను లైనక్స్లో చెప్తున్నాను చూడండి. నా లైనక్స్లో ఫైల్ ఏది, ఫోల్డర్ ఏది? ఫైల్ ఏది, సారీ? ఫోల్డర్ ఏది? నా ఫైల్ లైనక్స్లో వచ్చేసరికి సురేష్. ఎగ్జాక్ట్లీ. ఫోల్డర్ ఏమో ఫోల్డర్ వచ్చి ఫోల్డర్. ఇప్పుడు నేను ఒకసారి కన్ఫ్యూజ్ చేయను. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఫైల్ లోపలికి వెళ్ళి డేటా రాయొచ్చు, సేవ్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. లైనక్స్లో ప్రాసెస్. ఇప్పుడు మీకు విండోస్లో ఏం చేస్తారు చూడండి, ఒక ఫోల్డర్ ఓపెన్ చేసి ఒక ఫైల్ ఓపెన్ చేస్తే మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి ఉంటారు. డేటా ఎంటర్ చేస్తున్నాను, ఏం టైప్ చేస్తే సేవ్ అయింది? సేవ్ చేయాలంటే సేవ్ చేయాలి. కంట్రోల్ ఎస్. విండోస్లో నేను చెప్పేది కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తాం. కంట్రోల్ ఎస్ అంటే ఇట్స్ ఏ ప్రాసెస్. గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఒక ప్రాసెస్ చేస్తున్నా. కంట్రోల్ ఎస్ సేవ్ అయిందా, క్లోజ్ చేశాను, మళ్ళీ ఓపెన్ చేసుకుంటే నా డేటా ఉందా లేదా ఫైల్లో? ఉంది. అలానే నేను ఏం చెప్తున్నానంటే నాకు లైనక్స్లో ఒక ఫైల్ని ఓపెన్ చేయాలంటే విఐ కమాండ్. విఐ ఈజ్ ద కమాండ్ టు ఓపెన్ ద ఫైల్. విఐ స్పేస్ సురేష్, ఎంటర్. ఏమైంది ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఫైల్ ఓపెన్ చేసాం. ఫైల్ లోపల ఉన్నాను. ఫైల్ ఓపెన్ చేశాను. అదే. ఓకేనా? ఫైల్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మళ్ళీ అందరు రిపీట్ చేయాలి. ఓకే, నాకు గుర్తుండదు మీకు. ఇప్పుడు నేను ఇక్కడ ఏమేం చేస్తున్నాను ఒకసారి చూడండి. ఫైల్ ఓపెన్ చేయాలంటే విఐ స్పేస్ ఫైల్ నేమ్. ఓకేనా? ఫైల్ నేమ్, ఏ ఫైల్ అయితే ఆ ఫైల్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, విఐ స్పేస్ ఫైల్ నేమ్ ఇచ్చేసి సేవ్ చేసుకుంటాం. ఉంటుంది. విఐ స్పేస్ ఫైల్ నేమ్ ఇచ్చేసి ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ చూడండి, ఫైల్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ చూడండి, ప్రాసెస్ చూడండి. నేను ఫైల్లో డేటాని ఇన్సర్ట్ చేయాలంటే మన కీబోర్డ్ మీద ఈఎస్సి అని కీవర్డ్ ఉందా లేదా? కీ ఉందా లేదా? ఈఎస్సి అని కీ టైప్ చేసి తర్వాత ఐ అని టైప్ చేస్తే ఐ ఈజ్ ఈక్వల్ టు ఇన్సర్ట్ మోడ్. ఫస్ట్ కీ మోడ్ టైప్ చేయాలి, తర్వాత ఇన్సర్ట్ మోడ్ టైప్ చేయాలి. ఇన్సర్ట్ మోడ్ రాగానే ఎంటర్ ద డేటా. వాని అర్థమవుతుందా? డేటాని ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? డేటా ఎంటర్ చేయగానే ఏం చేయాలి? సేవ్ సేవ్. చేయాలి. ఎగ్జాక్ట్లీ, సేవ్ చేయాలంటే కూడా ప్రాసెస్ Shift:\WQ. WQ అంటే సేవ్ అండ్ క్విట్.
అంటే ఓకే. సేవ్ అండ్ క్విట్. అంటే ఏంటి? సేవ్ అండ్ క్విట్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఇది చేసిందే ప్రాక్టికల్‌గా చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మీరే చెప్పాలి నాకు. ఫస్ట్ ఏమేం చేయాలి? ఎలా చేయాలి అనేది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను చెప్పండి. ఫస్ట్ ఏం చేయాలి? లైనక్స్‌లో ఏం చేయాలి? ఏం క్లిక్ చేయాలి? నేనిక్కడ చెప్పింది చెప్పండి. ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేశాను? ESC and VI keyword. ESC. VI is ఎస్కేప్ the కీ file. క్లిక్ చేశాను. తర్వాత నేను డేటాని ఎంటర్ చేయాలంటే ఏం ఎంటర్ చేయాలి? ఫైల్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ I. ESC కీవర్డ్ యూస్ చేయాలి. I ఓకే. open. నెక్స్ట్ నెక్స్ట్ ఐ I ఎంటర్ ఓపెన్ చేయాలి. ఇన్సర్ట్ రిమోట్. I ఐ enter ఎంటర్ చేయాలి. చేయాలి. ఓకేనా? ఐ అని ఎంటర్ చేయగానే మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమొచ్చిందో చూడండి. ఐ మోడ్‌లో ఉన్నాను. ఐ మోడ్‌లో అంటే ఇన్సర్ట్ మోడ్‌లో. ఇప్పుడు చూడండి. హాయ్. దిస్ ఈస్ ద న్యూ ఫైల్ డేటా. నేను జస్ట్ ఒక డేటాని ఎంటర్ చేసుకుంటున్నా. ఓకేనా? ఇక్కడ మర్చిపోయాను. డేటాని ఎంటర్ చేయంగానే మళ్ళీ ఎస్కేప్ మోడ్‌లోకి వెళ్ళాలి. అంటే మళ్ళీ ఎస్కేప్ కీని ఎంటర్ చేయాలి. కన్‌ఫ్యూజ్ ఏమవ్వద్దు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను మళ్ళీ ఇన్సర్ట్ మోడ్‌లోనే ఉన్నాను. ఓకేనా? ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నాను? ఎస్కేప్ కీ క్లిక్ చేశాను. ఎస్కేప్ కీ క్లిక్ చేయగానే ఏమైంది ఇప్పుడు చెప్పండి? అక్కడ ఇన్సర్ట్ ఉండేది. ఇన్సర్ట్ పోయింది. insert ఎగ్జాక్ట్‌లీ. డౌన్. Shift:WQ అంటే Shift:WQ అంటే ఏంటి? సేవ్. సేవ్ అండ్ క్విట్. సేవ్ Save and అండ్ quit. క్విట్. Save and quit. అబ్జర్వ్ చేయండి. Quit. ఇప్పుడు ఏమైంది చూడండి ఒకసారి. ఫైల్ అనేది సేవ్ అయింది. క్విట్ అయిపోయింది. అంటే క్లోజ్ అయిపోయింది ఫైల్. సార్ నేను రాసిన డేటాని విఐ అంటేనే టు ఓపెన్ ద ఫైల్. ఓకేనా? టు ఓపెన్ ద ఫైల్. ఓకేనా? ఇప్పుడు నేను చూడండి. నేను డేటాని ఏమి ఎంటర్ చేయలా. మరి నేను డేటాని ఏమి ఎంటర్ చేయకపోయినా కూడా అనుకోకుండా నేను ఓపెన్ చేసుకున్నాను. సార్ నేనేం సేవ్ చేయాల్సిన అవసరం లేదు. క్విట్ అవ్వాలంటే ఎలా? మళ్ళీ ఎస్కేప్ Shift:Q ఎంటర్. ఒక్కసారి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎవరు అబ్జర్వ్ చేస్తారో ఇప్పుడు అర్థమైద్ది. నేను ఏం చేశాను? ఇంతకు ముందు ఏం చేశాను? ఇప్పుడు ఏం చేశాను? ఇంతకు ముందు ఏం చేశాను? ఇప్పుడు ఏం చేశాను? ఎంటర్ చేశారు. సేవ్. ఏం సేవ్ చేశాను? అని క్లిక్ చేసాం పైన. ఇక్కడ వచ్చేసరికి ఓకే. ఏమో ఓన్లీ క్లిక్ చేసాం. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకు ఓన్లీ క్విట్ చేశాను నేను? ఎందుకు ఓన్లీ క్విట్ చేశాను? జస్ట్ అక్కడ ఆల్రెడీ సేవ్ అని క్లిక్ చేసాం కాబట్టి ఫైల్ అనేది సేవ్ అయిపోయింది. ఇక్కడ ఓన్లీ క్లిక్ చేయాలి కాబట్టి ఓన్లీ కరెక్ట్. క్లిక్ చేసుకుంటే ఇప్పుడు సరిపోయింది. నేను విండోస్‌లో ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇప్పుడు ఒక ఫైల్ ఓపెన్ చేశాను. నేను ఇక్కడ ఏమి డేటా రాయలేదు. న్యూగా ఏం రాయలేదు. నేను ఇక్కడ కంట్రోల్-S అంటే సేవ్ చేయడం అవసరం ఉందా? లేదు. లేదు. డైరెక్ట్‌గా ఏం చేసుకుంటే చేస్తున్నాను సరిపోతుంది. నేనిక్కడ? క్లిక్ డైరెక్ట్‌గా ఏం చేస్తున్నాం. చేశాను? క్విట్ చేస్తున్నా. క్లిక్ చేసి అలానే ఇక్కడ కూడా నేనేం చేశాను విండోస్ లైనక్స్‌లో క్విట్ చేశాను. అంటే సేవ్ అండ్ క్విట్‌కేమో WQ, ఓన్లీ క్విట్‌కేమో Q. ఓకే. నాకు క్లియరా? ఇంతవరకు ఏదైనా డౌట్ ఉందా? సార్ మరి నేను ఫైల్‌ని ఓపెన్ చేయకూడదు. అంటే జస్ట్ ఇలా విఐ అనంగానే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అవ్వంగానే సేవ్ అండ్ క్విట్ గాని చేయాలి. అలా కాకుండా నేను నార్మల్‌గా నా ఫైల్‌లో ఉన్న డేటాని చూడాలంటే క్యాట్ అనే కమాండ్. క్యాట్ స్పేస్ సురేష్ ఫైల్. ఏం చెప్పాను ఒకసారి చెప్పండి? క్యాట్ అనే కమాండ్ ఎందుకు యూజ్ అవుతుంది? క్యాట్ స్పేస్ సురేష్. నా ఓపెన్ చేయడం. క్యాట్ అనే కమాండ్ వల్ల నా ఫైల్‌లో ఉన్న డేటా అనేది కనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ చెప్పండి. నేను సురేష్ అనే ఫైల్‌లోకి వెళ్ళాలి. కొత్త డేటాని ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ మర్చిపోయాను చెప్తున్నాను. ఫైల్‌లోకి వెళ్ళి మౌస్ పనిచేయదు. ఓకేనా? మళ్ళీ ఫైల్ ఓపెన్ చేయాలి. డేటా ఎంటర్ చేయాలి. సేవ్ అండ్ క్విట్ చేయాలి. మళ్ళీ నా డేటాని చూడాలి. ఇప్పుడు మీరే చెప్పండి. ప్రాసెస్ మీరే చెప్పండి. ఏమేం చేయాలి? అందరూ చెప్పాలి స్పీడ్‌గా. ఫైల్ ఓపెన్ అవ్వాలి. ఓకే. ఫైల్ ఓపెన్ విఐ అవ్వాలి. చేయాలి. VI. విఐ ఫైల్ స్పేస్ నేమ్ సురేష్. ఇచ్చుకోవాలి. నేనిక్కడ ఏం చెప్పాను? మరిక్కడ నేను కొత్త లైన్‌కెళ్ళాలి. అంటే మరి చూడండి నా మౌస్ కర్సర్ పనిచేయదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇన్సర్ట్ మోడ్‌లోకి వెళ్ళాలంటే ఎస్కేప్ కీ క్లిక్ చేయాలి. ఐ క్లిక్ చేయాలి. ఐ అనంగానే Insert.
ఇన్సర్ట్ Insert. మోడ్. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ కర్సర్ ఇక్కడ ఉంది. నేను ఇంకో కర్సర్ రైట్ సైడ్ కర్సర్ ఇచ్చా. రైట్ సైడ్ కర్సర్ ఉంటుంది కదా మన కీబోర్డ్ పైన. ఇవ్వంగానే ఏమైంది అది? Okay. ఇక్కడికి వచ్చింది. తర్వాత ఎంటర్. ఎంటర్ అంటే టైప్ చేయండి. మళ్ళీ Enter. ఏమైంది ఇప్పుడు? నెక్స్ట్ సెకండ్ నెక్స్ట్ లైన్ రో. వెళ్తుంది. Next నెక్స్ట్ position. దిస్ ఈస్ ద సెకండ్ లైన్ ఫర్ ద ఫైల్. ఏం చేశాను మళ్ళీ? దిస్ ఈస్ ద సెకండ్ లైన్ ఫర్ సెకండ్ ద ఫైల్. మళ్ళీ ఎస్కేప్ క్లిక్ చేశాను. షిఫ్ట్ కోలన్ WQ ఎంటర్. ఏం చేశాను మళ్ళీ ఇప్పుడు చెప్పండి? సేవ్ చేసి క్లిక్ చేస్తాం. ఎంటర్ చేసి Super. సెకండ్ లైన్. సేవ్ చేసి క్విక్ చేశారు. ఇప్పుడు నేను డేటాని ఫైల్ని ఓపెన్ చేయకూడదు, జస్ట్ డేటాని చూడాలి. యా క్యాట్ Cat స్పేస్ space సురేష్. స్పేస్ ఫైల్ నేమ్ ఏది సూపర్ ఇస్తే గైస్. నా డేటా కనిపిస్తుందా లేదా మొత్తం? యా కనిపిస్తుంది. VI అంటే ఏంటి, క్యాట్ అంటే ఏంటో డిఫరెన్స్ తెలిసిందా? తెలిసింది అన్న. నెక్స్ట్ ఇప్పుడు VI స్పేస్ ఫోల్డర్ ఇలా ఓపెన్ చేయకూడదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి ఎలా ఓపెన్ అయిందో. ఇది ఫైల్ కాదు, ఇట్స్ ఏ డైరెక్టరీ. మళ్ళీ క్విట్ Folder, అవుతున్నా. folder. Directly. ఎగ్జాక్ట్లీ, మళ్ళీ క్విట్ అయ్యాను. ఇది మీరు రాంగ్ గా ఓపెన్ చేస్తున్నారని అదే చెప్తుంది యాక్చువల్ గా. చూడండి ఇది ఇట్స్ ఏ డైరెక్టరీ, ఇట్స్ ఏ నాట్ ఏ ఫోల్డర్ అని చెప్తుంది. సో నేను అనుకోకుండా రాంగ్ వేలో ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా? క్విట్. ఇప్పుడు నేను నా డేటాను చూడండి. ఇక్కడ సురేష్ అనే ఫైల్ ఉంది, డేటా కూడా ఉంది సురేష్లో. నెక్స్ట్ ఫోల్డర్. మరి సార్ మరి ఫోల్డర్ని ఓపెన్ చేయకూడదు అంటే లోపలికి వెళ్ళొచ్చు, ఫోల్డర్ లోపలికి వెళ్ళొచ్చు, లోపలికి వెళ్ళి డేటాని క్రియేట్ చేయొచ్చు. అంటే ఒక ఫైల్ క్రియేట్ చేయొచ్చు, ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయొచ్చు. అంతేనా? ప్రాసెస్ అంతేనా? ప్రాసెస్ అంతే కదా. విండోస్లో ఇప్పుడు నాకు ఇక్కడ రెండు ఫైల్స్ ఉన్నాయి. రెండు ఫైల్స్లో ఫైల్ ఓపెన్ చేయొచ్చు, డేటా రాయొచ్చు, సేవ్ చేసుకోవచ్చు. మరి ఈ ఫోల్డర్లో ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు, ఇదే ఫోల్డర్లో ఫైల్ కూడా క్రియేట్ చేయొచ్చు. అంతేనా? ఆ ఫైల్లో డేటా రాయొచ్చు. అంతేనా? అంటే నేను ఏం చేస్తున్నాను, ఫోల్డర్ లోపలికి వెళ్తున్నా. మీరు అబ్జర్వ్ చేయాలి. సి డ్రైవ్లో ఫోల్డర్ 1 ఉంది, ఫోల్డర్ 1లో ఫోల్డర్ ఉంది, మళ్ళీ ఫోల్డర్ 5 ఉంది. ఫోల్డర్ ఉంది. ఏం చేశాను చెప్పండి? ఇప్పుడు నేను ఏ పాత్లో ఉన్నాను చెప్పండి? ఫోల్డర్ నుండి ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటూ ఫోల్డర్ వెళ్తున్నాం. నుంచి ఫోల్డర్ One by క్రియేట్ one. చేశారు, మళ్ళీ అదే ఫోల్డర్ నుంచి నెక్స్ట్ ఫోల్డర్ వెళ్ళారు. కరెక్ట్. ఇప్పుడు చూడండి నేను కావాలని ఏం చేస్తున్నా అంటే ఇక్కడ సురేష్ అనే ఫైల్ క్రియేట్ చేశా. ఇప్పుడు చెప్పండి ఒకసారి, నేను ఒక స్టెప్ బ్యాక్కి వెళ్ళా, మళ్ళీ ఇంకో స్టెప్ బ్యాక్. ఇప్పుడు సురేష్ అనే ఫైల్ ఇక్కడ ఎందుకు కనిపించట్లేదు? అది ఫోల్డర్ లోపల ఉంది కాబట్టి. ఫోల్డర్ ఎగ్జాక్ట్లీ. లోపల ఉంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎక్కడ క్రియేట్ చేసామో అక్కడే ఉంటుంది. అంతేగాని అక్కడ క్రియేట్ చేసి ఇక్కడ చెక్ చేసుకుంటే ఏమైంది? కనిపిస్తుందా? ఓకే. కనిపించదు. ఓకేనా? ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటి ఇక్కడంటే, మరి ఒక డైరెక్టరీ నుంచి ఒక డైరెక్టరీకి మాన్యువల్గా మనం వెళ్ళిపోతున్నాం. మరి ఇక్కడ మనం ఏం చేయాలి? కమాండ్. ఏం చెప్తున్నాను? పాయింట్ కమాండ్. కమాండ్. సార్ Command. నేను ఇక్కడ LS, ఇప్పుడు నాకు ఈ పాత్రలో ఫోల్డర్ ఉందా లేదా? ఫోల్డర్ ఉంది. మరి ఇక్కడంటేనేమో మాన్యువల్గా వెళ్ళగలుగుతున్నాం. అదే లైనక్స్లో ఎలా వెళ్ళాలి అని అంటే చూడండి, CD స్పేస్ ఈ ఫోల్డర్ 5 అర్థమవుతుందో? మళ్ళీ ఒకసారి చూడండి. ఒకసారి మళ్ళీ కావాలని బ్యాక్ క్లిక్ చేశా. CD ఇస్ ద కమాండ్ టు చేంజ్ ద డైరెక్టరీ. కమాండ్ చెప్పండి ఒకసారి. CD అనే కమాండ్ Command. టు టు చేంజ్ చేంజ్ ద ద డైరెక్టరీ. అంటే టు చేంజ్ ద డైరెక్టరీ అంటే ఏంటి? లైక్ ఆ ఫోల్డర్ అనేది మనం చేంజ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది విండోస్ లైనక్స్ లాగా అనుకుందాం. ఇప్పుడు నేను CD స్పేస్ ఫోల్డర్ లోపలికి వెళ్ళాలి. కమాండ్ ఏంటి? CD స్పేస్ ఫోల్డర్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఎక్కడున్నా? ఫోల్డర్ 1 ఫోల్డర్లో ఉన్నా. నెక్స్ట్ CD స్పేస్ ఫోల్డర్ 5. అంటే నేను ఏం చేస్తున్నాను? CD అనే కమాండ్ ఇచ్చేసి ఏం చేసేసాను? ప్రతిసారి ఎవ్రీ టైం ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఫోల్డర్ లోపలికి వెళ్తున్నాను. ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నానా? ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాం. సారీ. ఫోల్డర్లో ఓపెన్ అవునా? చేసి ఇప్పుడు నేను ఏ పాత్లో ఉన్నాను ఒకసారి చెప్పండి. ఇదిగో చూడండి, ఇక్కడ ఏ పాత్లో ఉన్నాను? ఫోల్డర్. ఫోల్డర్ ఫోల్డర్ అనే పాత్లో ఉన్నానా? ఫోల్డర్ 5 పాత్లో ఉన్నానా? ఫోల్డర్ 5 ఫోల్డర్ 5 కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫోల్డర్ 5 ఏ ఫోల్డర్లో ఉంది?
ఫోల్డర్ అనే ఫోల్డర్ లో ఫోల్డర్ దాంట్లో ఏ ఫోల్డర్ లో ఉంది? ఫోల్డర్ 1 లో ఉంది. ఈ ఫోల్డర్ 1 దేంట్లో ఉంది? సి డ్రైవ్ లో ఉంది. అలా అని సరే ఇక్కడ మరి పాత్ మొత్తం నాకు కనిపిస్తుంది కదా, మరి నాకు ఇక్కడ కూడా పాత్ మొత్తం కనిపించాలి కదా. pwd ఈజ్ ద కమాండ్ టు చెక్ ద కరెంట్ పాత్, కంప్లీట్ పాత్. ఇప్పుడు చెప్పండి, నేను ఏ పాత్ లో ఉన్నాను? హోమ్ అనే డైరెక్టరీలో, EC2 అనే డైరెక్టరీలో ఉన్నాను. ఒకసారి చెప్పండి, ఏ డైరెక్టరీలో ఏ పాత్ లో ఉన్నాను చెక్ చేయాలంటే కమాండ్ ఏంటి? pwd. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు EC2-user అనే ఒక డైరెక్టరీ, ఈ నేమ్స్ అన్ని మీకు తెలుస్తాయి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? మనం ఒక వే ఆఫ్ లో వెళ్తున్నాం, అది వే ఆఫ్ లో మీరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఎల్ఎస్ అని ఇచ్చా. ఇప్పుడు నాకు ఒకసారి ఈ PWD ఫోల్డర్ అంటే ఒకసారి మళ్ళీ చెప్పరా? PWD అంటే మొత్తం అసలు ఈ ఫోల్డరు, ఈ సురేష్ ఏ పాత్లో ఉన్నాయి, ఏ పాత్లో ఉన్నాయో చూడాలంటే కమాండ్ ఏంటి? హోమ్ EC2-user. ఇప్పుడు ఇక్కడ అంటే మీరు ఏ పాత్లో ఉన్నారో చూడాలంటే మాన్యువల్ గా టైప్ చేస్తున్నారు. ఇక్కడ మాన్యువల్ గా టైప్ చేస్తున్నారా లేదా? ఇక్కడ మీరు చెక్ చేయాలంటే PWD ఈజ్ ద ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇప్పుడు చెప్పండి, ఎల్ఎస్ ఫోల్డరు సురేష్ అనే ఫైల్స్ ఏ డైరెక్టరీలో ఉన్నాయి? ఏ డైరెక్టరీలో ఉన్నాయి? డైరెక్టరీ నేమ్, ఫోల్డర్ నేమ్ చెప్పండి. ఫోల్డర్ నేమ్ సురేష్. ఫోల్డర్ నేమ్ సురేష్. ఫోల్డర్ నేమ్ సురేష. సారిక ఫోల్డర్ 55 అన్న. ఇక్కడ లైనెక్స్ లో చెప్పండి. లైనెక్స్ లో చెప్పండి. లైనెక్స్ నా స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? కనిపిస్తుంది. ఈ ఫోల్డరు, ఈ సురేష్ ఏ డైరెక్టరీలో ఉన్నాయి? PWD అనే యూజర్. ఎగ్జాక్ట్లీ హోమ్ EC2-user లో నా డేటా అనేది ఉంది. ఈ పాత్ ని ఎలా చూడగలుగుతున్నాం? ఏ కమాండ్ తో చూసాం మనం? pwd. ఎగ్జాక్ట్లీ PWD, ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఒకసారి మళ్ళీ చెప్పండి, PWD అంటే ఏంటి? ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. దానివల్ల యూజ్ ఏంటి? మనం ఏ డివైస్ లో వర్క్ చేస్తున్నాము, దేంట్లో ఉందని తెలుస్తుంది. కరెక్ట్. ఇప్పుడు నేను ఏ పాత్ లో ఉన్నాను? హోమ్ EC2-user. సూపర్ గైస్. EC2-user. EC2-user లో ఏమేమి డేటా ఉంది? ఏమేం డేటా ఉంది? ఫోల్డర్స్, ఫోల్డర్ 1 దాంట్లో Super. సురేష్ ఫైల్. ఫోల్డర్ లోపల సురేష్ ఉందా? ఫోల్డర్ సురేష్ అనే ఒక డేటా అనేది EC2-user లో ఉందా? కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్లియర్ గా చూడండి. కాన్సెప్ట్ బట్టి పట్టొద్దు, నేనేం చెప్తున్నా పాయింట్ వినండి. EC2-user లో ఫోల్డరు సురేష్ ఫోల్డర్ ఉంది, కరెక్ట్. నెక్స్ట్ ఇంకేముంది? సురేష్. సురేష్ ఫోల్డర్ అనే లోపల డేటా ఉంది. ఫైల్ నేమ్ డేటా ఉంది. ఫైల్ ఈ ఫోల్డర్ లోపల ఏముంది? సురేష్ అనే డేటా ఉంది. ఈ ఫోల్డర్ ఫైల్ లోపల కదా. ఉంది సురేష్ అనే డేటా? నో సార్. ఎగ్జాక్ట్లీ. ఈ డైరెక్టరీలో ఫోల్డరు సురేష్ అనే డేటా ఉంది. డేటా ఉందో లేదో చూడాలంటే ఎల్ఎస్. ఇప్పుడు ఒకసారి చూడండి, నేను ఆల్రెడీ ఏం LS. చెప్పాను? CD మీన్స్ చేంజ్ డైరెక్టరీ. CD స్పేస్ ఫోల్డర్ నేమ్. ఇప్పుడు ఏమవుతుందో ఒకసారి చెప్పండి. ఎంటర్ PWD. ఇప్పుడు ఏ పాత్ లో ఉన్నానో చెప్పండి. pwd అనేది ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సూపర్. ఓకే, దానివల్ల యూజ్ ఏంటి? ఇప్పుడు దానివల్ల మనకి ఏం తెలిసింది? మనం ఏ డ్రైవ్ లో folder path వర్క్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఏ డైరెక్టరీలో ఉన్నాను? ఫోల్డర్ డైరెక్టరీలో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. సూపర్. ఇప్పుడు ఫోల్డర్, ఇందాక EC2-user లో ఉన్నాను కదా, ఇప్పుడు మరి ఫోల్డర్ లోకి ఎలా వచ్చాను? ఏ కమాండ్ యూజ్ చేశాను? CD. సూపర్ గైస్, సూపర్. అర్థమవుతుందా? CD. ఇప్పుడు మళ్ళీ LS అని ఇచ్చా, లిస్ట్ ఆఫ్ ఆల్ డేటా ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఏంటి, ఏం డేటా రావట్లేదు నాకు? ఎందుకు? వై? మనం ఏమి లేదు. ఫోల్డర్ లో Correct. మనం ఏం క్రియేట్ ఏమి ఇవ్వలేదు చేయలేదు కాబట్టి. కాబట్టి. మనం ఏం క్రియేట్ చేయలేదు ఇంకా కాబట్టి. సూపర్. అర్థమవుతుందా? ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి. సార్ మరి నేను LS అనిస్తే ఏమి డైరెక్టరీ లేదు,
నేను ఒక డైరెక్టరీలోకి వెళ్ళాలంటే కమాండ్ చెప్పాం. మరి ఒక స్టెప్ బ్యాక్‌కి వెళ్ళాలంటే సీడీ స్పేస్ డాట్ డాట్ పీడబ్ల్యూడీ పాత్. ఇప్పుడు చెప్పండి ఏం జరిగింది సీడీ స్పేస్ డాట్ డాట్ అని ఇవ్వంగానే? ఫోల్డర్ క్లోజ్ బ్యాక్ చేసి బ్యాక్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు చెప్పండి 2 కమాండ్స్ యూజ్ చేశా 2 ప్రాసెస్‌లకి. సీడీ స్పేస్ డాట్ డాట్ అని ఇవ్వంగానే ఏం జరిగింది? బ్యాక్ వెళ్ళి ఫోల్డర్ నుంచి క్విట్ అయిపోయింది. మరి ఓకే. ఫోల్డర్ నుంచి అంటే క్విట్ అయ్యి బ్యాక్ వెళ్ళింది. బ్యాక్‌కెళ్ళింది. మరి ఏ పాత్‌లో ఉన్నానో మళ్ళీ చూడాలంటే మరి క్విట్ ఎనిక్కొచ్చాను కదా! ఒక స్టెప్ ఎనిక్కొచ్చాను. మరి ఏ పాత్‌లో ఉన్నానో చూడాలంటే కమాండ్ ఏం యూజ్ చేశాను మళ్ళీ? పీడబ్ల్యూడీ. పీడబ్ల్యూడీ. చిన్న ప్రజెంట్ వర్కింగ్ స్టెప్ డైరెక్షన్. చిన్న స్టెప్ చేయాలన్నా, చిన్న స్టెప్ చూడాలన్నా నేను ప్రతిసారి ఏమి యూజ్ చేస్తున్నాను ఇక్కడ? పీడబ్ల్యూడీ. పీడబ్ల్యూడీ. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకు పీడబ్ల్యూడీ వల్ల యూజ్ ఏంటి? మనం ప్రెజెంట్ వర్కింగ్ Path తెలుసుకోవడం. డైరెక్టరీ మనం ఏ పాత్ పాత్రలో తెలియదు. ఉన్నామనేది తెలుసు. సూపర్ గాయ్స్ చాలు. ఇప్పుడు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు చూడండి మళ్ళీ నేను కావాలనే చేస్తున్నాను. సీడీ స్పేస్ ఓకే. ఎల్ఎస్ అని ఇచ్చాను. ఇప్పుడు ఈ ఫోల్డర్‌లోకి వెళ్ళాలంటే కమాండ్ ఏంటి? సీడీ ఫోల్డర్ ఫోల్డర్‌లోకి వెళ్ళాలండి. సూపర్. సిడి ఫోల్డర్. ఓకేనా? కరెక్ట్. ఓకేనా? సీడీ స్పేస్ ఫోల్డర్ అనిస్తే ఫోల్డర్ లోపలికి వెళ్తా. అదే సీడీ స్పేస్ డాట్ డాట్ అనిస్తే ఏమైద్ది? ఒకసారి నేను Back. పీడబ్ల్యూడీ అని ఇవ్వకుండా ఫోల్డర్ చెప్పు. క్లోజ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వెళ్తది. బ్యాక్ సూపర్. వస్తుంది. ఇప్పుడు ఏ పాత్‌లో ఉన్నానో చూడాలి. ఇప్పుడు నేను ఏ పాత్‌లో PWD. ఉన్నానో నేను చూడాలి. పీడబ్ల్యూడీ. ఇప్పుడు ఎంటర్ అని టైప్ చేయను. ఏ పాత్‌లో ఉన్నాను అనుకుంటున్నారు మీరు? Home. పీడబ్ల్యూడీ అంటే సూపర్. హోమ్. కరెక్ట్. అర్థమవుతుంది. ఎందుకు హోము? ఇంతకు ముందేమో ఈసీ హైఫన్ యూజర్‌లో ఉన్నా, ఇంతకు ముందేమో ఫోల్డర్‌లో ఉన్నా. ఏం జరుగుతుంది ఇక్కడ? మనం ఒక ఫోల్డర్ లోకి వెళ్తున్నాం, అక్కడ నుంచి క్విట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ Correct. ఫోల్డర్ కి వెళ్తాం. చూడండి ఫ్రంట్‌కి, బ్యాక్‌కి విత్ హెల్ప్ ఆఫ్ కమాండ్స్. ఇప్పుడు నేను హోమ్ అనే Okay. డైరెక్టరీలో ఉన్నా. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. హోమ్ అనే డైరెక్టరీలో ఉన్నా. ఇప్పుడు చూడండి ఎల్ఎస్ అని ఇచ్చా. నా హోమ్‌లో మళ్ళీ ఈ డైరెక్టరీ ఉందా లేదా? సీడీ అనే కమాండ్ ఎందుకు యూజ్ అయింది? నేను ఆ డైరెక్టరీలోకి వెళ్ళాలంటే కమాండ్ ఏంటి? టు సీ ద చేంజ్ ద డైరెక్టరీ. అవునా? టు చేంజ్ ద డైరెక్టరీ EC2 -user. అవునా? ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. అదేంటి? సీడీ అనే కమాండ్ డైరెక్టరీలోకి వెళ్ళటానికే కదా కమాండ్. కానీ నేను ఇస్తుంటే ఇక్కడ ఏదో Okay. ఎర్రర్ వస్తుంది. ఒకసారి చదవండి. EC2 user no ఫైల్ ఆర్ such file or డైరెక్టరీ. trust. అంటే అర్థం ఏంటి? అని సారిక? అలాంటి ఎన్- ఫైల్ ఆర్ డైరెక్టరీ అలాంటి లేదు ఫైల్ అని కానీ లేదు ఇక్కడ. తెలుస్తుంది. ఏం లేదు. కరెక్ట్ ఎందుకంటే చెప్పండి. మనము హోమ్ అనే ఫైల్ క్రియేట్ చేసాం కానీ లైక్ EC2 ఫైల్ క్రియేట్ చేయలేదు కదా. ఒక్కసారి ఓకే. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఏం చెప్తుంది ఇక్కడ? సీడీ స్పేస్ సీడీ అండర్‌స్కోర్ యూజర్ అని ఉంది. ఇక్కడ ఏం చెప్తుంది ఎర్రరు? నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. మీరు ఇక్కడ ఇచ్చిన డైరెక్టరీ మనం నేమ్ ఇచ్చిందే అనేది wrong. అసలు లేదు. రాంగ్ అది. లేదని చెప్తుంది. కానీ నాకు ఇక్కడ ఉంది కదా! కానీ చూడండి ఇక్కడ EC2 హైఫన్ యూజర్ ఇక్కడ నేనేమి ఇచ్చాను చెప్పండి? అండర్స్కోర్. అండర్‌స్కోర్ వచ్చాం. Exactly. అందుకు రావట్లేదు అది. మరి అప్పుడు అందుకే కదా! ఇప్పుడు చూడండి సీడీ స్పేస్ EC2 హైఫన్ Hyphen. యూజర్ ఎంటర్. User. ఇప్పుడు చెప్పండి ఏమవుతుందో? ఇప్పుడు ఏ పాత్‌లో ఉన్నాను? EC2 ఇప్పుడు EC2 యూజర్ లో ఉన్నారు. EC2 user అర్థమవుతుందా? లో. ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటో? అంటే ఎవ్రీథింగ్ Mm, కేస్ okay. సెన్సిటివ్. ఉంటే తప్ప వెళ్ళదు. లేకుండా కొత్తగా ఏమీ ఉండదు కదా! క్లియరా? అవును. ఓకేనా? క్లియర్ అను. మళ్ళీ ఎల్ఎస్. మళ్ళీ ఇప్పుడు ఫోల్డర్ అనే డైరెక్టరీలోకి వెళ్ళాలి. మళ్ళీ కమాండ్ ఏంటో చెప్పండి? ఫోల్డర్ ఫోల్డర్ ఫైల్ కదా. ఏంటి? CD స్పేస్ ఫోల్డర్. సీడీ స్పేస్ ఫోల్డర్. ఇప్పుడు Folder. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ట్యాబ్ అని ఇచ్చారనుకో ఆ నేమ్‌తో ఉన్న నేమ్ మొత్తం వస్తది. ఓకేనా? ఇప్పుడు నేను SA ట్యాబ్ అని ఇస్తున్నా. ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? సారీ SA ఏదైనా ఒక లెటర్ ఇచ్చి సీడీ అంటే చేంజ్ డైరెక్టరీ. ఒక లెటర్ ఇచ్చి ట్యాబ్ అని టైప్ చేస్తే ఆ నేమ్‌తో ఉన్న డైరెక్టరీ మొత్తం వచ్చేస్తది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే. కానీ నేను Okay. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా ఎస్ అని టైప్ చేసి ట్యాబ్ అని ఇస్తున్నా. ఎందుకు రావట్లేదు సురేష్ అనేది మొత్తం? ఎందుకు అంటే అది డైరెక్టరీ కాదు కదా! ఫైల్ కదా అది. ఓకే. ఓకే.
అవునా కాదా? ఇప్పుడు సీడీ అని నేమ్ ఇచ్చేసాను. సీడీ అంటేనే చేంజ్ డైరెక్టరీ. చేంజ్ డైరెక్టరీ అంటే ఒక డైరెక్టరీ నుంచి ఒక డైరెక్టరీకి వెళ్ళటానికి. ఎస్ అని ఇచ్చి ట్యాబ్ అని ఇస్తే అది సురేష్ అనే ఎస్ అనే నేమ్‌తో ఎస్ అనే లెటర్‌తో మీకు ఏ డైరెక్టరీ లేదు. ఇప్పుడు చూడండి. తీసేసి ఎఫ్ అని ఇచ్చి ట్యాబ్ అని ఇచ్చా. ఏమవుతుంది? ట్యాబ్ అంటే ఆ నేమ్‌తో ఉన్నది మొత్తం వస్తది. క్లియరా? ఎంటర్. ఇప్పుడు ఏమైంది ఒకసారి చెప్పండి. పీడబ్ల్యూడీ. ఎక్కడున్నాను? ఏం జరిగింది? ఎక్కడున్నాను? సురేష్ ఏం జరిగింది? మళ్ళీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశారు. క్రియేట్ చేయలేదు. అది క్రియేట్ న్యూ ఆల్రెడీ ఫోల్డర్ ఉంది. వెళ్ళారు. ఉన్నదాన్ని కరెక్ట్. చూసాం. ఉన్నదాన్ని ఉన్నదానికి చూసాం. లైక్ చేంజ్ చేశారు. కరెక్ట్. సురేష్ అన్నదానికి సీడీ అనే ఫోల్డర్ అని కమాండ్ పెట్టారు. ఇచ్చేసి ఇంకో ఫోల్డర్‌లోకి వెళ్ళాం. ఏ పాత్‌లో ఉన్నామో చెక్ చేసాం. అంతకు మించి ఏమైనా చేశామా? రాకేష్ అర్థమవుతుందా నరసింహ? అన్నా. కన్‌ఫ్యూజింగ్ ఉందా నరసింహ? అవునన్నా. ఓకే. ఇప్పుడు ఎక్కడ కన్‌ఫ్యూజింగ్ ఉంది నరసింహ చెప్పు ఒకసారి? ఇదాని ఇప్పుడు మీరు ఈ స్టెప్ చేసింది. బ్యాకెళ్ళి మళ్ళీ అవునా? ఇప్పుడు ఫస్ట్ ఓకే. ఫస్ట్ ఇక్కడి నుంచి సారిక క్లియర్‌గా చూడాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ చెప్తున్నాను చూడండి. సీడీ అనే కమాండ్ ఎందుకు యూజ్ అయిద్దంటే చేంజ్ డైరెక్టరీ. ఓకేనా? చేంజ్ డైరెక్టరీ. కమాండ్ ఎందుకు యూజ్ అయిద్దంటే చేంజ్ డైరెక్టరీ. మన ఈ కమాండ్‌లోనే ఉంది చేంజ్‌ని డైరెక్టరీ. ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీకి చేంజ్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ ఏంటి? సీడీ. సీడీ. ఓకేనా? ఇప్పుడు సీడీ స్పేస్ ఒక డైరెక్టరీలోకి వెళ్ళాలి అంటే ఆ పర్టిక్యులర్ డైరెక్టరీ నేమ్ ఇవ్వాలి. ఆ! ఓకేనా? క్లియరా నరసింహ? యెస్ అంటే సార్. ఒక డైరెక్టరీలోకి వెళ్ళాలంటే పర్టిక్యులర్ డైరెక్టరీ నేమ్ ఇవ్వాలి. ఉంటేనే ఇవ్వాలి. లేకపోతే వెళ్ళదు. ఆ! అదే డైరెక్టరీ కాకుండా ఫైల్ నేమ్ ఇస్తే ఎళ్ళిద్దా? అవును. లేదు. హ్మ్. వెళ్ళదు. అంటే ఇప్పుడు లేదు. సీడీ స్పేస్ ఈ డైరెక్టరీ ఇచ్చాను కాబట్టి అప్పుడు ఓకే. డైరెక్టరీ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడుండుంటా? ఎక్కడుండుంటాను ఎగ్జాంపుల్‌గా? ఫైల్‌లో ఫైల్ ఉంటామా? ఫోల్డర్‌లో ఆ ఫోల్డర్‌లో. ఈ పర్టిక్యులర్ ఫోల్డర్‌లోనే ఫోల్డర్‌లో ఉంటాను గదా! ఉండుంటాయి. ఈ ఫోల్డర్‌లోనే ఓకే. ఉంటాను. ఇప్పుడు, ఇప్పుడు ఈ ఫోల్డర్‌లో ఇంకొక ఫోల్డర్‌కి వెళ్ళాలంటే మళ్ళీ సీడీ స్పేస్ మళ్ళీ ఫోల్డర్ నేమ్. ఓకే. అదే మరి బ్యాక్ రావాలంటే కమాండ్ ఏంటంటే సీడీ సీడీ స్పేస్ స్పేస్ డాట్ డాట్ సీడీ డాట్. డాట్ డాట్. సూపర్. మళ్ళీ ఇంకో స్టెప్ బ్యాక్ రావాలంటే కమాండ్ ఏంటి? సీడీ స్పేస్ సీడీ స్పేస్ డాట్ స్పేస్ నేను చెప్పింది 2 కమాండ్స్. ఒకసారి మీరు రిపీట్ చేయండి. ఒక డైరెక్టరీలోకి వెళ్ళాలంటే కమాండ్ ఏంటి నరసింహ? సీడీ అన్న. ఓకే. సీడీ అనేది చేంజ్ డైరెక్టరీ. ఫ్రంట్‌కి వెళ్ళాలంటే కమాండ్ ఏంటి? పీడబ్ల్యూడీ. ఒక డైరెక్టరీలోకి వెళ్ళాలంటే కమాండ్ ఏంటి? ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీకి వెళ్ళాలంటే కమాండ్ ఏంటి? సీడీ సారిక? సీడీ స్పేస్ ఫోల్డర్ నేమ్ గదా! సీడీ చేంజ్ డైరెక్టరీ. ఫోల్డర్ నేమ్. చేంజ్ డైరెక్టరీ. ఫోల్డర్ నేమ్. అదే ఒక స్టెప్ బ్యాక్ రావాలంటే ఏంటి రాకేష్? సీడీ డాట్ డాట్. సీడీ స్పేస్ డాట్ ఎగ్జాక్ట్‌లీ. డాట్. ఓకేనా? మీకు కొత్తయి చెప్పి కన్‌ఫ్యూజ్ చేయను. ఈరోజు దీని మీద ఎక్కువ చేపిస్తాను. మీకు ఒక ఐడియా వస్తది. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఒకసారి చూడండి. ఇప్పుడు అసలు క్లియర్ అంటే ఏంటంటే డేటా ఉంటుంది గానీ, నా స్క్రీన్ అనేది క్లియర్ అయ్యిద్ది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే. నా డేటా అనేది ఉంటుంది. కానీ క్లియర్ అయ్యిద్ది. ఇప్పుడు నేను ఏ పాత్‌లో ఎల్ఎస్ అనిస్తే నా డేటా ఏమి రాలేదు నరసింహ. ఏమైనా వచ్చిందా? ఎందుకంటే నా రాలేదు. ఫోల్డర్‌లో ఏ డేటా లేదు కాబట్టి. ఓకే. ఇప్పుడు నేను ఏ పాత్‌లో ఉన్నానో చెక్ చేయాలంటే కమాండ్ ఏంటి? పీడబ్ల్యూడీ. పీడబ్ల్యూడీ. సూపర్. పీడబ్ల్యూడీ. డి. పీడబ్ల్యూడీ. ఓకేనా? ఏ పాత్‌లో ఉన్నాను? హోమ్ హోమ్ EC2 EC2 యూజర్. అండర్‌స్కోర్ యూజర్ ఫోల్డర్. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే కావాలని ఏం చేస్తానంటే ఈ లైనక్స్ మీకు ఇంత కన్‌ఫ్యూజింగ్ ఉందని చెప్పేసి ఏమేం డైరెక్టరీస్ ఉన్నాయి ఇక్కడ చెప్పండి? హోమ్ హోమ్ EC2 EC2 హోమ్ EC2 ఫోల్డర్. యూజర్ అవునా? ఫోల్డర్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడి నుంచి కావాలని హోమ్ EC2 హైఫన్ యూజర్ కావాలని నేనే క్రియేట్ చేశా. ఓకేనా? ఫోల్డర్. ఇంకో ఫోల్డర్ నేమ్ ఏంటి? ఫోల్డర్. ఇక్కడ ఫోల్డర్ గదా! ఇది కూడా నేమ్ మారుస్తా. కావాలని నేమ్ మారుస్తా. ఓకే. నెక్స్ట్ ఫోల్డర్‌లో ఏం లేదుగా డేటా. ఓకే. సూపర్. ఇప్పుడు చెప్పండి.
లైనెక్స్ని విండోస్తో కంపేర్ చేసుకుంటున్నా ఓకేనా. అప్పుడు మీకు విండోస్లో చెప్తే ఇంకా ఈజీగా ఉంటుంది కదా ఓకేనా. ఇప్పుడు చెప్పు Yeah. నరసింహ. ఇప్పుడు నేను ఇక్కడ విండోస్లో ఏ పాత్లో ఉన్నాను? హోమ్లో, హోమ్ ఈసీ టైప్ అండ్ యూజర్లో, EC2 user ఫోల్డర్లో folder. ఉన్నాను ఫోల్డర్. అవునా. అవునా ఇక్కడ కూడా అంతే ఉన్నాను. ఇప్పుడు నేను ఈ విండోస్లో ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలంటే కమాండ్ ఏంటి నరసింహ? సిడి అంటే CD కమాండ్ space అది డాట్ సిడి dot. స్పేస్ డాట్ ఓకే. సిడి స్పేస్ డాట్ డాట్ అనేది లైనెక్స్లో సూపర్. ఇక్కడ ఏం చేయాలి నేను? జస్ట్ మనం EC2 యూజర్ మీద క్లిక్ చేస్తే మీద క్లిక్ సరిపోతుంది. చేస్తే చాలు. అంటే ఒక స్టెప్ దానివల్ల. బ్యాక్ వచ్చామా రాలేదా? యా వచ్చాం. ఓకేనా. ఇప్పుడు నేను ఇదే కాన్సెప్ట్ సిడి స్పేస్ డాట్ డాట్ ఎంటర్. ఇప్పుడు ఏమైంది చెప్పండి? వెనకాల ఉన్న ఫైల్ బ్యాక్ అవునా? వచ్చాం. ఇక్కడ ఇక్కడ నుంచి మీరు బయటకు ఫోల్డర్ వచ్చాం. నుంచి EC2 కి వచ్చాం. కరెక్ట్. ఇప్పుడు ఈ జస్ట్ ఒక స్టెప్ బ్యాక్ ఇక్కడికి వచ్చామా లేదా? ఇప్పుడు వచ్చాం. మీరు ఇక్కడ అంటే ఏ కమాండ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఏ పాత్రలో ఉన్నారో చూడాలంటే. Just కానీ click ఇక్కడ డైరెక్ట్ గా చూడాలంటే క్లిక్ చేసుకుని కమాండ్ ఏం సరిపోద్ది. చేయాలి? CD space మనం అనేది అక్కడ ఏదైతే ఉందో కమాండ్స్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. ఏ కమాండ్ ఇవ్వాలి? ఇప్పుడు నేను ఏ పాత్రలో ఉన్నానో చెక్ చేయాలంటే కమాండ్ ఏంటి? PWD. సూపర్ గా PWD ఇవ్వాలి. పిడబ్ల్యూడి. అర్థమవుతుందా? మళ్ళీ చూడండి ఇక్కడ సేమ్ మళ్ళీ నేను కావాలని ఇది చూపిస్తున్నా. కన్ఫ్యూజన్ అవ్వట్లేదు కదా ఈ రెండు ఆహా, చూపిస్తున్నానని. లేదు, లేదు. యా మళ్ళీ లేదు, నేను ఇక్కడ కావాలని ఏం మాన్యువల్ గా చేస్తున్నా? జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుందండి. క్లిక్ Correct. చేస్తున్నా అక్కడ అంటే ఒక అక్కడేమో స్టెప్ మళ్ళీ బ్యాక్ కమాండ్ వచ్చానా ఇస్తున్నాం. లేదా? కమాండ్ వచ్చాం. మళ్ళీ ఇక్కడ ఒక స్టెప్ బ్యాక్ వచ్చా. మళ్ళీ నేను ఇక్కడ కూడా ఏం చేస్తున్నా అంటే కావాలని ఇప్పుడు నేను ఇక్కడ ఏ పాత్రలో ఉన్నాను? హోమ్ లో ఉన్నాను. హోమ్ లో ఉన్నాం. హోమ్ లో EC2 ఐఫోన్ యూజర్ ఉంది, EC2 ఫోల్డర్ 2 ఉంది folder. ఓకేనా. ఇప్పుడు నేను మళ్ళీ చూడండి సిడి స్పేస్ డాట్ డాట్ ఎంటర్. ఇప్పుడు సేమ్ వచ్చానా లేదా? ఒక స్టెప్ బ్యాక్ కి వచ్చానన్నా. పిడబ్ల్యూడి వచ్చిందా లేదా? వచ్చింది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను కావాలని ఎల్ఎస్ అని ఇచ్చా. ఎల్ఎస్ అని ఎందుకు ఇచ్చాను చెప్పండి? నా హోమ్ లో ఏమేం డేటా ఉందో చూడటం కోసం. అవునా? అవును ఇప్పుడు ఇది ఇప్పుడు సిడి స్పేస్ డాట్ డాట్ అంటే సిడి డైరెక్టరీ అంటే మీకు తెలిసిందా? ఏదైనా కన్ఫ్యూషన్ ఉందా? లేదా ఆహా, లేదు. లేదండి క్లియర్. అన్న ఇప్పుడు ఒకసారి No. LL ఇవ్వరా ఒకసారి ఎల్ఎల్ ప్రాపర్టీస్ ఓకే. మొత్తం తెలుస్తుంది కదా. ఎల్ఎల్ కరెక్ట్. EC2 హైఫన్ యూజర్ ఇట్స్ ఏ డైరెక్టరీ ఆర్ ఫైల్? అది Yeah. డైరెక్టరీయా ఫైలా? డైరెక్టరీ. డైరెక్టరీ. ఓకేనా? క్లియరా? ఇప్పుడు నేను కావాలని అనుకోకుండా యాక్చువల్గా ఏంటంటే విండోస్లో ఈ హోమ్ అనే డైరెక్టరీలోని EC2 హైఫన్ యూజర్ ఉంది ప్లస్ ఫోల్డర్ 2 ఉంది. ఫోల్డర్ 2 ఉంది. సేమ్ ఇదే కాన్సెప్ట్ ఒక్కసారి నేను చూడండి. ఇప్పుడు EC2 హైఫన్ యూజర్లో ఫోల్డర్ ఉంది, ఇది మనకు తెలుసు. యాక్చువల్గా ఇది నేను అనుకోకుండా ఎప్పుడో డైరెక్టరీ ఉంది. ఇదే కాన్సెప్ట్ లైనెక్స్లో ఫోల్డర్ 2 ఇక్కడ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలో మీరు చెప్పండి నాకు. లైనెక్స్లో ఎవరు చెప్తారు చూద్దాం. ఇది కానీ చెప్తే మీకు మళ్ళీ- కాన్సెప్ట్ మళ్ళీ- క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి ఒకసారి. ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది ఇప్పుడు పాయింట్. హోమ్లో ఇక్కడ EC2 హైఫన్ యూజర్ ఉంది కదా విండోస్లో. ఉంది. అవునండి ఆ, ఇక్కడ కూడా హోమ్లో ఉన్నానా లేదా చూడాలంటే పిడబ్ల్యూడి. PWD హోమ్లో EC2 హైఫన్ యూజర్ ఉందా? ఉంది. ఉంది. కానీ నేను ఏమంటున్నాను, ఈ హోమ్లోనే ఇంకొక ఫోల్డర్ కూడా క్రియేట్ చేయండి. చేద్దాం. ఎలా చెయ్యాలి? కమాండ్ ఏంటి? I = ఇంకొక డైరెక్టరీ క్రియేట్ ఇప్పుడు చేయాలంటే ఆల్రెడీ కమాండ్ ఏంటి? హోమ్ లోనే ఉన్నాం కాబట్టి MKDIR యూజ్ చేసి Super. చేయొచ్చు కదా సార్. సరిగ్గా కరెక్ట్. అర్థమవుతుందా? నేను ఏం చేయాలనుకుంటున్నాను? హోమ్లో ఇక్కడ నాకు 2 డైరెక్టరీస్ ఉన్నాయి. ఒకటి EC2 హైఫన్ యూజర్ ఉంది, ఇంకోటి ఫోల్డర్ 2 ఉంది. నేను ఇదే ప్రాసెస్ ఇక్కడ కూడా నాకు EC2 హైఫన్ యూజర్ ఉంది. ఏ డైరెక్టరీ లేదు ఇక్కడ. ఫోల్డర్ 2 లేదు కాబట్టి మనం MK2 అని ఫోల్డర్ ఎగ్జాక్ట్లీ. మరి నేను డైరెక్ట్ ఫోల్డర్ 2 ఎంటర్ క్రియేట్ చేస్తాం. చేయాలంటే ఏం చేయాలి? MK స్పేస్ MKDIR డైరెక్ట్ యూజ్ చేసి KDIR క్రియేట్ స్పేస్ Folder ఫోల్డర్ 2. 2 ఎంటర్. జస్ట్ నేమ్ LS చూడండి. హోమ్లో PWD హోమ్లో EC2 హైఫన్ యూజర్ అనే డైరెక్టరీ ఉంది, ఫోల్డర్ 2 అనే డైరెక్టరీ ఉంది. సేమ్ EC2 హైఫన్ యూజర్ ఉంది, ఫోల్డర్ 2 ఉంది. ఫస్ట్ నేను నేర్చుకుంటున్న వే ఆఫ్ అంటే ఒక ఫోల్డర్లో ఎన్ని డైరెక్టరీస్ అయినా ఉండొచ్చు. ఒక ఫోల్డర్ లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఒక ఫోల్డర్కి బ్యాక్ రావాలంటే ఏం చేయాలి అనేది అన్ని నేర్చుకుంటున్నాను నేను. అర్థమవుతుందా?
నరసింహ మనం ఏం అన్న నేర్చుకుంటున్నాం అసలు ఈ రోజు చెప్పు. మనం ఏం నేర్చుకుంటున్నాం అసలు ఈ రోజు? అదన్న లైక్ బ్యాక్ ఎలా ఫోల్డర్ ని బ్యాక్ ఎలా రావడం అది ఎగ్జాక్ట్లీ అంతే. ఒక డైరెక్ట్ ఇప్పుడు చెప్పండి, నేను ఫోల్డర్ 2కి వెళ్ళాలంటే EC2 హైఫన్ యూజర్ క్లిక్ చేయాలనా, ఫోల్డర్ 2 క్లిక్ చేయాలనా? ఫోల్డర్ సారిక 2 వాణి ఫోల్డర్ 2 క్లిక్ చేయాలి. ఇప్పుడు చెప్పు నేను ఏ పాత్లో ఉన్నాను? ఫోల్డర్ 2 ఫోల్డర్ ఓ 2 ఫోల్డర్ 2. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఫోల్డర్ 2కి వెళ్ళాలంటే కమాండ్ ఏంటి? సిడి సూపర్ స్పేస్ గైస్. డాట్ డాట్ ఓకే, సిడి స్పేస్ డాట్ డాట్ ఇస్తే ఏమైద్ది? బ్యాక్ వెళ్తుంది. బ్యాక్ బ్యాక్ మరి వెళ్తాం. ఒక మరి స్టెప్ నేను బ్యాక్ నేను వెళ్తాం. నాకు కావాల్సింది ఏంటి? నా టాస్క్ ఏంటి? సిడి స్పేస్ ఫోల్డర్ డాట్ 2 ఫోల్డర్ ఫోల్డర్ డాట్ 2. 2 మళ్ళీ ఫోల్డర్ తర్వాత డాట్ ఎందుకు వచ్చింది మనకి? సిడి డాట్ స్పేస్ కాదన్న ఫోల్డర్ 2 ఫోల్డర్ సిడి స్పేస్ ఫోల్డర్ సూపర్ గైస్, ఫోల్డర్ 2 కరెక్ట్. ఓకేనా? ఇంతేనా నరసింహ? అవును. కరెక్టా? అంతే ఎంటర్. అన్న ఇప్పుడు ఏం జరిగింది? PWD. ఎందుకు నేను ప్రతిసారి PWD ఇచ్చి చూసుకుంటున్నాను? అంటే మనం ప్రెసెంట్ ఏ ప్రెసెంట్ పాత్రలో వర్కింగ్ ఉన్నామో డైరెక్షన్ తెలియదు. అది ఏ Exactly. పాత్రలో ఏ ఉన్నో పాత్రలో ఉన్నామో తెలిసేదానికి నేను తెలుసు. డైరెక్టరీ చేంజ్ చేసుకున్నాను, మరి నాకు చేంజ్ అయిందా లేదా చెక్ చేసుకోవడం కోసం నేను ఇచ్చుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏ పాత్రలో ఉన్నాను? ఫోల్డర్ 2 అనే పాత్రలో ఉన్నారు. మనం ఎగ్జాక్ట్లీ. హోమ్ లో ఫోల్డర్ 2 హోమ్ లో ఫోల్డర్ 2 ఎగ్జాక్ట్లీ అంతే కదా. Yeah. ఇప్పుడు దీనిలాగానే చూసుకున్నా అంటే ఇది మీకు ఓన్లీ ఎగ్జాంపుల్ చూపించడం కోసం ప్రతిసారి విండోస్ అండ్ లైనెక్స్ చేస్తున్నా. ఒకసారి Okay. మీకు Okay, కంపారిజన్ వచ్చాక ఇంక నేను విండోస్ చూపించను. ఓకేనా నరసింహ? Okay. రాకేష్ ఓకే Yeah, yeah. క్లియరా? ఏదైతే బాగా కన్ఫ్యూజన్ ఉంటుందో అప్పుడే నేను విండోస్ లో చూపిస్తా. ఓకేనా? ఇప్పుడు క్లియరా? దీంట్లో ఇంకేదైనా డౌట్ ఉంది? ఇప్పుడు చూడండి, నేను ఇంకొక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నా. mkdir స్పేస్ ఫోల్డర్ 3 ఎంటర్. ls ఫోల్డర్ 3 ఉందా లేదా ఇక్కడ? pwd. ఇప్పుడు ఒకసారి చూడండి, ls cd స్పేస్ ఫోల్డర్ 3 ఎంటర్ ls. ఇప్పుడు నేను ఏ పాత్ లో ఉన్నాను చెప్పండి? ఫోల్డర్ 3 ఫోల్డర్ Super 3 guys. ఫోల్డర్ 3 లో ఉన్నామన్న pwd ఇచ్చేసి నేను చెక్ చేసుకోవచ్చా లేదా ఏ పాత్ లో ఉన్నాను? Yeah. చేసుకోవచ్చు. చెక్ ఇప్పుడు నేను చేసుకోవచ్చు. ఒకసారి నా పాత్ Yes. మొత్తం చెప్పండి. మొత్తం పాత్ మొత్తం. మొత్తం హోమ్ ఫోల్డర్ 2 ఫోల్డర్ 3 సూపర్ గాయ్స్, Home. చాలు. ఫోల్డర్ 3 అవునా? వాని అర్థమవుతుందా Hmm. నరసింహ? Hmm. ఓకేనా? Yes, sir. ఇప్పుడు చూడండి, సిడి స్పేస్ డాట్ డాట్ Not. సిడి స్పేస్ డాట్ డాట్ Dot ఎంటర్. dot. ఏం జరిగింది చెప్పండి? బ్యాక్ Like వెళ్ళాం. 2 steps steps back back వెళ్ళాం. వెళ్ళాం. బ్యాక్ వెళ్ళామండి. ఫోల్డర్ 3 ఎగ్జాక్ట్లీ. అండ్ ఎన్ని ఫోల్డర్ స్టెప్స్ 2 బ్యాక్ నుంచి వచ్చాను? హోమ్ లోకి 2 వచ్చేసి steps బ్యాక్ వెళ్ళడం డైరెక్ట్ మన హోమ్ లైక్ హోమ్ కి వెళ్ళాం. ఎగ్జాక్ట్లీ. ఎందుకు నేను ఏం చేశాను? ఫోల్డర్ 3 CD నుంచి ఫోల్డర్ 2 కి వెళ్ళాం. space ఫోల్డర్ dot 2 dot. నుంచి డైరెక్ట్ 2 స్టెప్స్ బ్యాక్ వచ్చాను. ఏ పాత్ లో ఉన్నానో అంటే చెక్ ఒక చేయాలంటే స్టెప్ కూడా నేను ఏమి ఇవ్వగానే ఇచ్చాను? ఇంకో స్టెప్ సిడి అవునా కదా? స్పేస్ డబుల్ డాట్స్ dot ఇచ్చేసరికి ఒక స్టెప్ వెళ్ళింది. మళ్ళీ ఇంకో స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అది ఎక్కడ ఉందని మొత్తం చెక్ చేసుకున్నాం. అది హోమ్ కి కరెక్ట్. వచ్చింది. మీరు ఒక్కసారి Okay. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు నా ఫోల్డర్ 3 అనేది ఫోల్డర్ 2 లో ఉంది. అవునా? అవునండి. నేను యాక్చువల్ గా హోమ్ లో ఉన్నా. కన్ఫ్యూజ్ అవ్వద్దు, జస్ట్ కావాలని చెప్తున్నాను. మళ్ళీ సిడి మళ్ళీ స్పేస్ మళ్ళీ అన్న మళ్ళీ రిపీట్ అన్న ఫోల్డర్ 3 ఒకసారి. అనేది దేంట్లో ఉంది నాకు ఇప్పుడు చెప్పండి ఒకసారి? ఫోల్డర్ 2 ఫోల్డర్ 2 లో ఫోల్డర్ 2 లో ఫోల్డర్ ఉంది. 2 లో ఉంది. కానీ నేను ఇప్పుడు యాక్చువల్ గా ఏ పాత్ లో ఉన్నా? నేను హోమ్ లో ఉన్నాం. హోమ్ లో Home ఉన్నా. మనం నేను ఫోల్డ్ సిడి హోమ్ లో స్పేస్ ఉన్నాం. ఫోల్డర్ 3 అని టైప్ చేశాను అనుకో, వెళ్తానా? వెళ్ళగలుగుతానా? నో అన్న. ఆహా, నో, లేదు వెళ్ళలేం. స్పేస్ ఇవ్వాలి. వెళ్ళలేం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. గుర్తు ఏంటి? ఏమి ఇవ్వాలి? స్పేస్ ఇచ్చినా Space. కూడా వెళ్ళగలుగుతామా? ఫోల్డర్ 2 ఫోల్డర్ 2 లేదన్న లేదు. ఫోల్డర్ 2 లో ఎగ్జాక్ట్లీ గుర్తుపెట్టుకోవాలి. ఎంటర్. ఎందుకు వెళ్ళలేం చెప్పండి? ఏం ఎర్రర్ వస్తుంది? నో సచ్ ఫైల్ ఆర్ ఫోల్డర్ 2 అంటే లో అక్కడ మనం చెప్పండి. మనం కరెక్ట్. ఆల్రెడీ రిపీట్ చేయండి. ఫోల్డర్ 2 లో ఉన్నది 3 కి వెళ్ళాం కదా, అంతేనా? కరెక్ట్. ఫోల్డర్ 3 మీరు ఫోల్డర్ 2 లో ఫస్ట్ ఫోల్డర్ 2 కి వెళ్ళాలి. ఎంటర్. తర్వాత Yeah. ఫోల్డర్ 3 తర్వాత కి వెళ్ళాలి. ఫోల్డర్ Folder 3 కి వెళ్ళాలి. ఫోల్డర్ 3 ఉంది ఫోల్డర్ 2 లో కదా. కరెక్ట్. ఫోల్డర్ 3 ఉంది ఫోల్డర్ 2 లో కదా. మనం ఏం చేస్తున్నాం? నేనేం బ్లండర్ మిస్టేక్ చేశాను చెప్పండి? డైరెక్ట్ గా 3 హోమ్ నుంచి Direct ఫోల్డర్ folder 3 కి వెళ్దాం. ఎగ్జాక్ట్లీ. డైరెక్ట్ హోమ్ లోనే ఉండి Okay. నేను ఫోల్డర్ 3 కి వెళ్ళాలనుకుంటున్నా. గైస్ కన్ఫ్యూజ్ అవ్వద్దు అస్సలు. Yeah. ఎక్కువ అని ఇక్కడ మనం ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ చేయాలా? షార్ట్ కట్స్ చెప్తా నరసింహ. చూడు, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను చూడు. ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలంటే ఒకసారి నొక్కాను, ఇంకో స్టెప్ బ్యాక్ వెళ్ళాలంటే ఒకసారి నొక్కాను. అవునా? ఫస్ట్ ఇది అవును. ఫస్ట్ మనకి ఇది బాగా గ్రిప్ రావాలి.
తర్వాత షార్ట్ ఓకే. కట్స్ నీట్‌గా మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఈ షార్ట్ కట్స్ చెప్పకుండా నేను ఒక్కసారిగా డైరెక్ట్‌గా వేసి చూపిస్తే మీరేంటంటే బట్టీలు పడతారు. ఓకే. మనకి బట్టీలు పట్టకూడదు కదా! ఇప్పుడు ఈ డైరెక్టరీ నేమ్స్ మీద ఇదే నేమ్ ఉండాలని రూల్ ఉంటుందా? రేపు నీ నేమ్ పెట్టుకుంటావు. అహా! లేదు. వేరే నేమ్ ఉంటుంది ఇక్కడ. అందుకని మనకి ఈ ప్రాసెస్‌లు స్టెప్ బ్యాక్ రావాలంటే ఏ కమాండ్, స్టెప్ డైరెక్టరీలోకి వెళ్ళాలంటే ఏ కమాండ్. క్లియరా? Yes. ఏదైనా Clear. డౌట్ ఉందా? లేదన్నా. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన వరకే నేను రిపీట్ చేస్తాను. ఒక్కసారి మీరు నాకు ఓవర్‌వ్యూగా మాన్యువల్‌గా ఇక్కడ నాకు చెప్పండి. ఓకేనా? ఒక సర్వర్ ఓకే. క్రియేట్ చేయంగానే ఫస్ట్ ఇచ్చే కమాండ్ ఏంటి నరసింహ నేను? వాణి ఎవరైనా చెప్పొచ్చన్నా? లేకపోతే చెప్పండి. అందరూ చెప్పండి. మనకి నోటికి టెర్మినాలజీస్ రావాలి. కొంచెం స్పీడ్‌గా చెప్పండి చాలు. సూడో స్పేస్ ఎస్‌యు. ఎస్‌యు ఎస్‌యు. ఎస్‌యు. నేను అడిగిన వాళ్ళు మాత్రం కన్ఫర్మ్‌గా చెప్పాలి. ఓకేనా? సూడో ఓకే. స్పేస్ ఎస్‌యు. ఓకేనా? అవును. నెక్స్ట్ సూడో స్పేస్ ఎస్‌యు ఇవ్వంగానే మనకేమవుతుందంటే డాలర్‌ది మనకి తెలియటం కోసం డాలర్ ఎలా కనిపిస్తుంది? డాలర్ అనేది ఎక్కడికొస్తది? ఎలా కనిపిస్తది ఇప్పుడు? స్టార్టింగ్. స్టార్ట్. స్టార్. అంటే హాష్‌గా కనిపిస్తది. అవునా? హాషేనే సూడో కదా! స్పేస్ సేవ్‌గానే యాష్ అవుతది అది. హ్యాష్ అవుద్ది. ఓకేనా? ఈ రెండిటి డిఫరెన్స్ మీకు తెలుస్తది. నేను చెప్తాను తర్వాత. ఇప్పుడు ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటి? ఎంకేడీఆర్. ఎంకేడీఐ. ఎంకేడీఐఎస్ ఫోల్డర్. ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటి? ఎంకేడీఐఎస్ స్పేస్ ఫోల్డర్. ఎంకేడీఆర్ స్పేస్ ఫోల్డర్. ఓకేనా? ఒక ఫోల్డర్ లోపలికి వెళ్ళాలంటే కమాండ్ ఏంటి? సీడీ స్పేస్ ఫోల్డర్ నేమ్. ఫోల్డర్. ఫోల్డర్ ఫోల్డర్ నేమ్. నేమ్. అవునా? ఒక స్టెప్ ఫోల్డర్ బ్యాక్ రావాలంటే కమాండ్ ఏంటి? సిడి సిడి స్పేస్ సిడి డాట్ స్పేస్ డాట్ సిడి డాట్. స్పేస్ డాట్ డాట్. ఏ పాత్‌లో ఉన్నానో చూడాలంటే కమాండ్ ఏంటి? పీడబ్ల్యూడి. PWD. సూపర్ గైస్ చాలు. ఇప్పుడు ఇది క్లియర్ గదా! వీటిలో ఏదైనా డౌట్ ఉందా? లేదన్నా. అహా! లేదన్న. నో నెక్స్ట్ నేను ఒక ఫైల్‌ని ఓపెన్ చేయాలంటే కమాండ్ ఏంటి? ఓపెన్ చేయాలంటే VI సిడి ఫైల్ నేమ్. విఐ. VI VI స్పేస్ file. ఫైల్ నేమ్. VI ఓకేనా? ఫైల్. ఎస్కేప్ కీ క్లిక్ చేయాలి. ఐ క్లిక్ చేయాలి. ఐ క్లిక్ చేయాలి. డేటా రాయాలి. మళ్ళీ ఎస్కేప్ కీ క్లిక్ చేయాలి. ఓకేనా? సేవ్ అండ్ క్విట్. సేవ్ అండ్ క్విట్. 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 డబ్ల్యూ క్విట్. క్విట్. డబ్ల్యూక్యూ. నేను రాసిన Only quick. డేటాని చూడాలంటే కమాండ్ ఏంటి? సిడి క్యాట్ స్పేస్ సూపర్ గైస్. ఫైల్. క్యాట్ స్పేస్ ఫైల్ చాలు. నేమ్. ఇదేనా నేను ఈరోజు చెప్పింది? మీరు ప్రాక్టీస్ మాత్రం దీని మీద కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. చాలా ఓకే. కన్‌ఫ్యూజ్ అవుతారు మీరు ఇది చేసేటప్పుడు మాత్రం. కాన్సెప్ట్ ఓకే. గుర్తుపెట్టుకోండి. సింపుల్‌గా నేనేం చెప్తున్నాను, ఒక డైరెక్టరీలోకి వెళ్ళాలంటేనేమో సీడీ స్పేస్ ఆ డైరెక్టరీ నేమ్. ఒక డైరెక్టరీ నుంచి ఒక స్టెప్ బ్యాక్ రావాలంటే సీడీ స్పేస్ డాట్ డాట్. CD అంతకు మించి dot. నేనేమన్నా ఇచ్చానా కొత్తగా? లేదు. లేదన్న. క్లియరా? No. కానీ యా. క్లియర్. మీరు ఇది ప్రాక్టీస్ చేయకుండా మళ్ళీ రేపు ఎంప్టీ మైండ్‌తో వస్తే నేను ఇంకొంచెం కాన్సెప్ట్ పెంచుతూ ఉంటాను. ఓకే. రాకేష్ యా. అర్థమవుతుందా? అర్థమైంది. ఇప్పుడు నేను ఇది మీరు ప్రాక్టీస్ చేయకుండొచ్చి అంటే మీరు అనుకోవచ్చు, ఇది ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ. అదే నేను రేపు మళ్ళీ కాన్సెప్ట్ యాడ్ చేస్తా ఉంటా. ఓకే. అది ఇది చాలా కన్‌ఫ్యూజ్ అవుతారు. నేను చెప్తున్నాను ఎప్పుడిదప్పుడు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. క్లియరా? యా షూర్ అన్న. క్లియర్ అన్న. ఏదైనా డౌట్ ఉందా ఇంతవరకు? అన్న ఒకసారి ఆ స్క్రీన్‌కెళ్ళరా ఒకసారి?